ఎన్నికల ముందుకు పోతున్నాం. 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలో ఉంది. జుబ్లీస్ ను ఏనాడు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎమ్మెల్యేలు వాళ్లే గెలుచుకుంటూ వస్తున్నారు. ఏ ఒక్క రోజు ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకుడు జుబ్లీస్ బస్తీల్లో తిరిగిన దాఖలాలు లేవు. 10 సంవత్సరాలు జుబ్లీస్ ను అభివృద్ది చేస్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇన్ని వందల కోట్లకు ఓటర్లు కొనుగోలు చేయడానికి ఖర్చు పెట్టే అవసరం లేకుండే. పూర్తిగా జుబ్లీస్ ను విస్మరించింది బీఆర్ఎస్ పార్టీ. ఈ జుబ్లీస్ ను డ్రగ్స్ కు అడ్డగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ. జుబ్లీస్ లో ఏం దొరుకుతాయంటే డ్రగ్స్ దొరుకుతాయంటారు. ఇది దేశవ్యాప్తంగా జుబ్లీస్ పేరు మొత్తం సర్వనాశనం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళ బస్తీలలో తిరుగుతున్నాం. ఇవాళ ఎక్కడ చూసినా గల్లీలలో మొత్తం డ్రైనేజ్ వాటర్ అంతా కూడా రోడ్డు దిగి వస్తున్నాయి. డ్రైన్స్ లేవు, రోడ్స్ లేవు, కనీస సౌకర్యాలు లేవు. ఒక మారుమూల చిట్ట చివరి గ్రామంలో ఉన్న కంటే అంతకంటే అధ్వానంగా ఉంది ఇవాళ జుబ్లీస్ పరిస్థితి. వాళ్ళు అట్లా చేసి ఇలా 10 సంవత్సరాల కాలంలో 6 లక్షల కోట్లు అప్పు చేసి ఇలా తెలంగాణ ప్రజల బతుకులు బర్బాద్ చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కేవలం కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడ్డది, ఎవ్వరూ బాగుపడలే. 2,40,000 ఇండ్లు మోడీ గారి ప్రభుత్వం ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం జుబ్లీస్ లో ఒక్కరికి ఒక్క ఇల్లు ఇయ్యలే. సర్వే సంస్థలకు కొని 3 కోట్ల రూపాయలు పెట్టి సర్వే సంస్థలకు సర్వే వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ సొంత యూట్యూబ్స్ మీద ఆధారపడి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 10 సంవత్సరాల్లో 6 లక్షల కోట్లు అప్పు చేస్తే కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. పోనీ ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసిరంటే ఏమీ లేదు. ఇప్పుడు ఏమంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మమ్మల్ని గెలిపియండి మేము అభివృద్ధి చేస్తాం అని చెప్పంటున్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నా తల తీసినా కూడా ఒక్క పైసా లేదు ఆయనే అన్నాడు. మరి ఎక్కడి చేస్తారు పైసలు? పైసలు లేవు అని చెప్పిందే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకు చెప్పింది, ఏమని చెప్పిండంటే 6 లక్షల కోట్లు బీఆర్ఎస్ పార్టీ అప్పు చేసి చిప్ప చేతికిచ్చిపోయింది అని చెప్పిండు. మా దగ్గర ఒక్క రూపాయి లేదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. ఇప్పుడు జుబ్లీస్ ప్రజలు ఆలోచించాలి. బీఆర్ఎస్ పార్టీకి అధికారం లేదు, ఇక్కడ లేదు, కేంద్రంలో లేదు. ఇక్కడ గతంలో అధికారం ఇస్తే ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. జుబ్లీస్ లో అప్లపాలు చేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని జుబ్లీస్ లో సంక్షేమ పథకాలు అమలు కాలే, ఒక్క పైసా ఇయ్యలే. వాళ్ళ అధికారం లేరు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాళ్ళేం చేస్తారు, మా దగ్గర రూపాయి లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు. ఇవాళ నిధులు ఎవరు తీసుకురావాలి, ఎక్కడి నుంచి నిధులు రావాలి? మీ అభివృద్ధి జరగాలంటే ఏ పార్టీకి ఓటేయాలో ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. హైదరాబాద్ లో జరిగే అభివృద్ధి ప్రతి పైసా కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన పైసలు. పూర్తిగా వినతి పత్రాలు ఇచ్చింది ఇక్కడ స్థానికంగా ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి యొక్క విజ్ఞప్తి మేరకు ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ తో పాటు ఈ భాగ్యనగర్ మొత్తం కూడా అభివృద్ధి చెందుతున్నది వాస్తవము. నేను సవాల్ చేస్తున్నా, గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ మీరు, నేను మొన్నటి చెప్తున్నా, ఈ పార్టీ వస్తలేదు ఆ పార్టీ వస్తలేదు. మీరు హైదరాబాద్ ఈ భాగ్యనగర్ ను అభివృద్ధి చేయడానికి ఎన్ని లక్షల కోట్లు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిరో మీరు వివరాలు అందించండి. ప్రతి పైసా లెక్క మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అన్ని పైసలు కేంద్రాన్ని, ఒక్క పైసా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి లేవు అన్నప్పుడు ఎక్కడి నుంచి పైసలు? పాకిస్తాన్ తెచ్చిందా, బంగ్లాదేశ్ తెచ్చిందా? సరే కేసీఆర్ అన్నప్పుడు అప్పుడు దొంగనోట్లను పెట్టిన వచ్చాను, దొంగదండ చేసిన వచ్చు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడు అభివృద్ధి చేయడానికి పైసలు ఎక్కడి చేస్తాడు? ఫీజు రియంబర్స్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీ లేదు, పెన్షన్దారులకు పైసలు లేవు, రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులకు పైసలు లేవు, ఉద్యోగాలు ఇవ్వడానికి పైసలు లేవు, సంక్షేమ పథకాలు అమలు చేయడానికి పైసలు లేవు, గ్రామ పంచాయతీలకు ఒక్క పైసా ఇయ్యలే. ఎక్కడి చేస్తాడు? ఇలా మాకు ఓటేస్తే
మాకు ఓటేస్తే దీపక్ రెడ్డి గారు గెలిపిస్తే కిషన్ రెడ్డి గారు గతంలో నిధులు తీసుకొచ్చిండు. మళ్ళా కేంద్రం దగ్గరకు పోయి సార్ తెలంగాణ కేంద్రానికి కేంద్ర నాయకత్వానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి, తెలంగాణ అభివృద్ది చేయాలని చెప్పి ఒక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఉంది. కాబట్టి ఈ ఉప ఎన్నికల్లో గెలిపిస్తే ఇలా కిషన్ రెడ్డి గారు పోయి మోడీ గారి దగ్గరకు పోయి సార్ ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది, తెలంగాణ ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు, మిమ్మల్ని అభిమానిస్తున్నారు, మీ రాజ్యం రావాలని కోరుకుంటున్నారు, అందుకే నిధులు ఇవ్వండి సార్ అని చెప్పి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆ ఒక్క ఆధారం తప్ప జూబ్లీహిల్స్ అభివృద్ధికి వేరే ఆధారం లేదు. ఇలా గుర్తుంచుకోండి. ఇవాళ మీకు అభివృద్ధి కావన్నా, ఈ అరాచకాలు కావన్నా, అవినీతి కావన్నా, ఇవాళ ఎంత ఆశ్చర్యం అంటే నేను పాదయాత్ర చేస్తుంటే లెఫ్ట్ సైడ్ బీఆర్ఎస్ వాళ్ళు పైసలు వస్తున్నారు, రైట్ సైడ్ కాంగ్రెస్ వాళ్ళు పైసలు వస్తున్నారు, కలిసి వస్తున్నారు. ఒకరు 5,000 ఒకరు 7,000. ఏది 5,000 7,000 రూపాయలు కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇస్తే ఓటేరు వాళ్ళకే ఓటు అమ్ముకుంటారా? ఇలా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిస్తే దేశం అంతా ఏమనుకుంటారంటే జూబ్లీహిల్స్ ఓటర్స్ పైసలకు ఓటు అమ్ముకోవడానికి చెడు ఆలోచన, చెడు మెసేజ్ ఇలా సమాజానికి పోయే ప్రమాదం ఉంది. వాళ్ళు ఇచ్చే పైసలు పక్కా తీసుకోరి. కాంగ్రెస్ వాళ్ళు 5,000 ఇస్తున్నారట, బీఆర్ఎస్ వాళ్ళు 7,000 ఇస్తున్నారట. ఎందుకంటే 10 సంవత్సరాలు పొట్టు దొబ్బు తిన్నారు వాళ్ళు. 2 సంవత్సరాల్లో వాళ్ళకంటే వీలు చంపిన పైసలు 5,000 కాంగ్రెస్ వాళ్ళట, 7,000 బీఆర్ఎస్ వాళ్ళట. పక్క లెక్క పెట్టుకుని పైసలు తీసుకొని ఓటు మాత్రం అమ్ముకోకండి. ఈ పైసలు ఒలికిస్తున్నారు, 5,000 7,000 ఒలికిస్తున్నారు. ఓన్లీ ఒక మతానికి మాత్రమే ఇస్తున్నారు. ఇలా మేము అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం, కానీ వాళ్ళు అభివృద్ధి మీద చెప్పుకునే అది లేక బీఆర్ఎస్ పార్టీలకు అభివృద్ధి చెప్పుకునే అర్హత లేదు. 10 సంవత్సరాలు ఏం పికలే. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు జూబ్లీహిల్స్ మొక్కన చూడలే. ఆ 2 పార్టీలకు ఏం అవకాశం లేదు. వాళ్ళు చేసింది ఏంది? కేసీఆర్ కొడుకు అధికారం ఉన్నప్పుడు ఇలా బిల్డర్ అందరి దగ్గర ఫ్లోర్లు కమిషన్ పేమెంట్ రిజిస్టర్ చేసుకున్నాడు. ఫ్లోర్లు వాళ్ళు ఫ్లోర్లు వాళ్ళు చేసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంచులు గజాలు ఫీట్లు వాళ్ళు పొట్టుకొని వాళ్ళు చంపుతున్నారు. వాళ్ళు ఫ్లోర్లు, వీళ్ళు ఇంచులు గజాలు ఫీట్లు పైసలు చంపడం వీళ్ళు. ఇవాళ కనీసం ఎన్నికల కమిషన్ ఇక్కడ ఉంది, పోలీస్ అధికార యంత్రాంగం ఇక్కడ ఉంది. విచ్చలవిడిగా పైసలు వంచుతుంటే ఇంతకంటే దుర్మార్గం ఏముంటుంది? ఇవాళ మేమేమంటున్నాం? అభివృద్ధి ద్వారా గెలవాలనుకుంటున్నాం. జూబ్లీహిల్స్ అభివృద్ధి జరగాలి. కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ చేస్తూనే మతం కోణంతో గెలిచే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ 2 పార్టీలు తురుకోల ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్నాయి. 2 పార్టీలు కూడా. బీఆర్ఎస్ పార్టీ ఇమాములా పట్టుకున్నది, పైసలు ఇస్తున్నది 100 కోట్ల రూపాయలు. కాంగ్రెస్ పార్టీలు ఎంఏ పార్టీ సంకలేసుకొని పోయి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు 2 పార్టీలు డైరెక్ట్ గా మాకు హిందువుల ఓటు అక్కర్లేదు అని చెప్తున్నారు. ఎందుకంటే తురుకోళ్ల ఇళ్ల మీద పడి 5,000 7,000 రూపాయలు ఇస్తున్నారు.